లోక్సభ ఎన్నికల వేళ నేతలు ఒక్కొక్కరు పార్టీలు మారిపోతున్నారు. ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. టికెట్ రాకుంటే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎవరు చెప్పినా వినిపించుకునే స్థితిలో లేరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జంప్ అయిపోతున్నారు. అలా ఎందుకు వెళ్తున్నారనే విషయం వాళ్ళకే తెలియాలి. ఇక జంపింగ్ జపాంగ్లైతే గోడ దూకేస్తున్నారు. సీనియర్లు వెళ్తున్నా వారిని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నారు. మొన్నటి వరకు వెన్నంటి ఉన్న వాళ్ళు కూడా రాత్రికి రాత్రే చేంజ్ అవుతున్నారు. అసలు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారనేది అంతుపట్టడం లేదు. ఇక ఆదిలాబాద్ లోక్సభ టికెట్ వలస నేత గోడెం నగేష్ కు కేటాయించడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు ఎంపీ సోయం బాపురావు. ఆయన కదలికలపై బీజేపీ అధిష్టానం నిఘా పెట్టింది. ఆయన కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం రావడంతో కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. సోయంకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని చర్చించినట్టు సమాచారం. ఆదివాసీల ఓటు బ్యాంకు, వ్యక్తిగత ప్రాబల్యం మేరకే 2019 ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి గోడెం నగేష్ ను ఓడించానని, ఈసారి తన చేతిలో ఓడిన వ్యక్తికే టికెట్ ఎలా ఇస్తారని సోయం బాపురావు కిషన్ రెడ్డిని ప్రశ్నించినట్టు తెలిసింది. బీజేపీ అంతర్గత రాజకీయాలపై ఒకంత సోయం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కిషన్ రెడ్డి జోక్యంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో అధిష్టానం టికెట్ మార్చిందని, గోడెం నగేష్ తో కలిసి ప్రచారం చేయాలని చెప్పారు. కేంద్రంలో కీలకమైన నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీ వీడి కాంగ్రెస్ ను చేరవద్దని అభ్యర్థించడంతో సోయం కాస్త చల్లబడినట్టు తెలిసింది. కిషన్ రెడ్డితో నెరిపిన సయోధ్య మేరకు పార్టీ అగ్రనేతలు జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ ముందు నామినేటెడ్ పోస్టుపై స్పష్టమైన హామీ ఇప్పించాలని సోయం మెలికపెట్టారు. ఈ డీల్కు సమ్మతించిన కిషన్ రెడ్డి 4-5 రోజుల్లో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల ముందు నామినేటెడ్ పదవి హామీ ఇప్పించేందుకు సయోధ్య కుదిర్చినట్టు తెలుస్తోంది. 4 రోజుల క్రితం బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఫోన్లో సోయంను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తిరిగి కిషన్ రెడ్డి నామినేటెడ్ పదవి ఆఫర్తో మంతనాలు సాగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఆంధ్రప్రభ సోయం బాపురావును వివరణ కోరగా ఇప్పటికైతే కాంగ్రెస్ నేతలు టచ్లో ఉన్నారని, తాను పార్టీ వీడడం లేదని చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి నగేష్ తరఫున పోటీ చేసే విషయంలో 2-3 రోజుల్లో సరైన నిర్ణయం తీసుకుంటానని బాపురావు సమాధానమిచ్చారు.